ఇంకా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు మాత్రం లభించలేదు. నేటికి 14 రోజులు పూర్తయినప్పటికీ కూడా ప్రతినిత్యం అన్వేషణ కొనసాగుతున్నప్పటికీ, సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వారి ఆచూకీ మాత్రం లభించకపోవడంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తల్లడిల్లుతా ఉన్నాయి. ప్రతినిత్యం కూడా అక్కడ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరి ఆచూకీ కూడా లభించకపోవడంతో ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రోబోలను ఉపయోగించినా తీసుకొస్తామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినప్పటికీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి కూడా అక్కడ వైపు కూడా రాలేదు. కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు కూడా ఈ రోజు ఉదయం లోపలికి వెళ్లి వాళ్ళ బృందాలతో తిరిగి వచ్చాయి. దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రం ఏం కనిపించట్లేదు. రోబోలకు సంబంధించిన 4 బృందం అన్వి రోబోటిక్ బృందం లోపలికి వెళ్ళి వచ్చారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఏం రాలేదు. పూర్తి స్థాయిలో లోపల గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలాంటి ప్రకటన కూడా అధికారికంగా చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముమ్మాటికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా పలువురు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు హైకోర్టు ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పాల్గొని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వాళ్ళను అన్ని రకాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మహిళ కూడా ఎంతో ఎత్తుకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ సవితతో పాటు పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయశాఖ సిబ్బందితో పాటు కక్షిదారులు చాలా మంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే పేద దళితుల పైన అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పేసి బీఎస్పీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకుల పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. తాడూరు మండలానికి చెందినటువంటి మేరమ్మ సంబంధించినటువంటి జేసీబీ ఎస్సీ కార్పొరేషన్ లో తీసుకొని ఆమె మహేంద్ర ఫైనాన్స్ లో ఈఎంఐ కడతా ఉంది. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు ఈఎంఐ కట్టలేదని చెప్పేసి జేసీబీని తీసుకొని బిజినపల్లి మండలానికి చెందినటువంటి నాయకులు జేసీబీని తీసుకొని 3-4 నెలలుగా ఆమెను వేధిస్తున్నారని చెప్పేసి చివరకు ఆమెను పోలీస్ స్టేషన్ల చుట్టూ అటు ఇటు తిప్పడమే కాకుండా ఆమెను అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఇటు వాటినన్నిటిని కూడా కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి వాటిని బీఎస్పీ పార్టీ సహించదని తక్షణమే ఎంపీ మల్లు రవి స్పందించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. దీంతో పాటుగా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఇలాంటి దళితులపై అరాచకాలు చేస్తున్న వారిని పైన కేసులు పెట్టి వాళ్ళ పైన శిక్షలు విధించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.